పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తానని చెప్పి ఆర్ఓఆర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లో 16 రోజులలో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోన్ ఎత్తట్లేదు. మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా, నేను కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకుంటాను. సరే, గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లో ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎతికితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి, లేకపోతే 13 పొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందామని చెప్పి చూస్తూ ఉన్నారు. సలహా ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేకరులు కూడా కొంతమందికి ఇస్తామన్నారు. ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు. ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కడుందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్టా స్వామినగర్ చెందింది. స్వామినగర్లో ఇదే కదా 118 పట్టాల లిస్టు పందిట్లో వచ్చిన లిస్ట్. ఇది పందిట్లో ఇష్యూ అయిపోయిన లిస్ట్. స్వామినగర్ వాసులు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నో తారీఖుని 3/24 3వ నెలలో 2024 3వ నెలలో ఇస్తే దానికి సమాధానం ఏంటంటే ఏమేమని అడిగారంటే, అయ్యా ఎంఆర్ఓ గారు మీ హయాంలో ఎన్ని పట్టాలు స్వామినగర్లో మంజూరు చేశారు, ఎన్ని పట్టాలు ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళు అడిగితే వారు ఇచ్చిన సమాధానం చూడండి. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉన్నారు అని కూడా అడగడం జరిగింది. అయితే తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే, ఇది 1/10/2021 నుండి 2/2/2024 వరకు విధులు నిర్వహించున్నాను అన్నారు. మాకు తెలిపారు తహసీల్దార్ గారు. ఈ కార్యాలయంలో ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం వీరు ఎటువంటి పట్టాలు మంజూరు చేసి ఉండలేదు, 6 పట్టాలు మంజూరు చేయలేదు. ఈ ఊళ్ళో 118 పట్టాలు, ఏమో ఈ డూప్లికేట్ పట్టాలు. మరొక ప్రశ్నకి చేసిన కాలం వీరే పట్టాలు ఇచ్చారు. గ్రామంలో కొంతమంది వ్యక్తులు వారి పేరును హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ తీసుకున్నారు. వారికి వేరపల్లి మురళీ గారు పొజిషన్ పట్టాలు చేసినారు లేదా వాటి యొక్క పూర్తి సమాధానం కావాలి
అని అడిగితే ఈ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సమాచారం దాఖల మీద తహసీల్దార్ ఎటువంటి పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. ఇంకోటి కాకినాడ రూరల్ స్వామినగర్లో 1/10/23 నుంచి 25/12/23 వరకు ఎన్ని పొజిషన్ పట్టాలు ఇచ్చినారు, లిస్టు వివరాలు పొజిషన్ చట్టాల ప్రకారం కాపీల కొరకు. అంటే ఈ కార్యాలయాన్ని స్వామినగర్ గ్రామంలో 1/10/23 నుంచి 25/12/23 వరకు ఏ విధమైన పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. ఏంటండి ఇది? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు అయ్యండి ఈ డూప్లికేట్ పట్టాలు పట్టుకుని ప్రజలు మోసం చేద్దామని తిరుగుతూ ఉన్నారా? ఎప్పుడన్నా చూసామా, కన్నామా, విన్నామా? ఎక్కడన్నా ఇవ్వగలిగితే ఇచ్చాం అనే ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇవ్వగలిగిన ఇచ్చాం, ఇవ్వలేకపోతే ఇవ్వలేదని చెప్పి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పాం. అంతేగాని నువ్వు డూప్లికేట్ పట్టాలు మంజూరు చేసేసి లిస్టులు తయారు చేసేసి ప్రతి గ్రామంలో ఎవరిని మభ్య పెడదామని, ఏం చేద్దామని. అంటే ఇవాళ ఎలక్షన్ దాటి ఏదో ఎలక్షన్ దాటేస్తే ఇంక ప్రాణాలు తీసేస్తారు కదా, పోయినట్టే కదా. పైపెచ్చి 4 కూర్చొని కలెక్షన్ ఏజెంట్ల కలెక్షన్లో రోజు అంటే ఎన్నికలు మళ్ళీ ఈ డబ్బే మళ్ళీ రేపు మీ ప్రజలు పంచుతారు. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు